వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాఠం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెకండ్ లెసన్ శాంతికాంక్ష లెసన్ అయితే ఈరోజు చెప్పుకుందాం. పలనాటి రాజ్యంలో జరిగిన రాజుల కథ అన్నదే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం అయితే చాలా ఈజీగా ఉంటుంది. పలనాటి రాజుల కోసమైతే పాఠంలో మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. మలిదేవరాజు భట్టు అనే రాయబారిని నలగామరాజు వద్దకు పంపిస్తాడు. ఆ భట్టు చెప్పినదే శాంతికాంక్ష. నలగామరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు భట్టు ఏం చెప్పాడు అన్నది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠం మొత్తం ఎక్కడ ముడిపడి ఉంటుంది? భట్టు నలగామరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఏం చెప్పాడు అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అప్పటి కాలంలోని యుద్ధాలను వాదించడానికి ఇలాగ మధ్యవర్తులను పంపిస్తారు రాజులు. అక్కడ మధ్యవర్తులు అంటే రాయబారి అని అర్థం. ఇలాంటి మధ్యవర్తులను పంపి యుద్ధం జరగకుండా మాట్లాడే వాళ్ళనే మధ్యవర్తులని అంటారు. ఇప్పుడు లేట్ చేయకుండా పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. పాఠం అయితే చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నలగామరాజు మలిదేవరాజు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. నాగమ్మ నలగామరాజు మంత్రిని, అలాగే మలిదేవరాజు మంత్రి ఎవరు? బ్రహ్మనాయుడు. ఈ బ్రహ్మనాయుడు నాగమ్మకి మధ్య పుట్టిన ఈర్ష్య అసూయల వల్లే పలనాటి మత ద్వేషానికి వారి మధ్య యుద్ధానికి దారితీసింది. ఒకరోజు నాగమ్మ బ్రహ్మనాయుడు మధ్య జరిగిన కోడి పందాలలో బ్రహ్మనాయుడు కోడైతే ఓడిపోతుంది. ఆ పందెంలో ఓడిన వారు 5 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఆ ఒప్పందం ప్రకారం మలిదేవనాథులు 5 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు. ఇంకా 2 సంవత్సరాలలో వనవాసం పూర్తి కానొస్తుందనగా మలిదేవాదులు తమ రాజ్య భాగం తమకు తిరిగి ఇవ్వమని అలరాజుని నలగామరాజు దగ్గరికి రాయబారానికి అయితే పంపిస్తారు. కానీ రాయబారానికి వచ్చిన అలరాజుని అయితే నాగమ్మ అయితే చంపిస్తుంది. ఇది తెలిసిన మలిదేవరాజు కోపంతో తన సైన్యంతో యుద్ధానికి చేయడానికి వెళ్తుండగా బ్రహ్మనాయుడైతే ఆపి యుద్ధం చేస్తే వచ్చే నష్టాలు వివరించి యుద్ధం మంచిది కాదని చెప్పి రాయబారానికి భట్టునైతే పంపిస్తాడు. భట్టు వినయంగా రాజు ఎదుట నిలిచి నలగామరాజునైతే ఘనంగా కీర్తిస్తాడు. ఏమని కీర్తిస్తాడు? ఓ నలగామరాజా, మీరు రాయబారానికి వచ్చిన అలరాజుని చంపించారు. దానితో మలిదేవరాజు కోపం వచ్చి తమ వారందరితో కలిసి కారెంపుడి యుద్ధ రంగానికి కదిలి వచ్చాడు. వీరులంతా అలరాజుతో పాటు తాము కూడా యుద్ధం చేసి మరణిస్తామని అంటూ యుద్ధానికి తొందరపడుతున్నారు. మలిదేవరాజు మాత్రం మీ నేరాన్ని క్షమించి నన్ను మీ దగ్గరికి రాయబారానికి పంపాడు అని భట్టు జరిగిన వృత్తాంతాన్ని చెప్పి నలగామరాజుకు మలిదేవనాథు మధ్య శాంతికాంక్షనైతే కుదించాడు. ఇప్పుడైతే బాగా అర్థమయ్యే ఉంటుంది కదా మలిదేవరాజు భట్టును ఎందుకు రాయబారానికి పంపించాడు, అక్కడ భట్టు ఏం చెప్పాడు అన్నది ఈ పాఠంలో అయితే మనం క్లుప్తంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పాఠాన్ని మీరు ఎగ్జామ్లోనే ఎస్ఏ కింద రాస్తే మీకైతే ఫుల్ మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. శాంతికాంక్ష అన్న పాఠం మీకైతే షార్ట్కట్గా వివరించడం జరిగింది. ఈ పాఠం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.